హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ సౌదీ అరేబియాలో అదేవిధంగా రేపు మన ఇండియాలో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ సందర్భంగా ఈద్ జరుపుకుంటున్న మిత్రులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి. సో రేపు మనకి ఇండియాలో ఉంటుంది, ఆల్రెడీ ఇప్పుడు సౌదీ అరేబియాలో అయిపోయింది. చాలామంది మెసేజ్ చేశారు, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి, ఈద్ ముబారక్. సో ఫ్రెండ్స్, ఈ పండుగ రోజున ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించి ఒక మంచి న్యూస్ మీకు చెప్తాను. సో సౌదీ అరేబియాలోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ట్రాఫిక్ జరిమానాలపై 50% డిస్కౌంట్ ప్రకటించారు. సౌదీ రాజు గారు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారండి. సో ఈ ట్రాఫిక్ జరిమానా అనేది ఏప్రిల్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 18 వరకు, అంటే 6 నెలల సమయం ఉంటుంది. ఈ 6 నెలల పీరియడ్లో మన ట్రాఫిక్ జరిమానా అనేది మనం అప్పుడు పే చేసినప్పుడు 50% డిస్కౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ట్రాఫిక్ జరిమానా 10,000 ఉంటుంది, 5,000 రియాలు మాత్రమే కట్టాలి. ఇన్ కేస్ మీ ట్రాఫిక్ జరిమానా 5,000 రియాలు ఉంటుంది, 2,500 రియాలు మాత్రమే పే చేయాలి. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇవాళ మనకు డేట్ ఎంత, ఏప్రిల్ 10వ తారీఖు. ఈరోజు మనం ట్రాఫిక్ జరిమానా కడితే ఇందులో ఎలాంటి డిస్కౌంట్ రాదు. ఏప్రిల్ 18వ తారీఖు నుంచి సో అక్టోబర్ 18వ తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుందండి. సో చూడండి, ఈ ట్రాఫిక్ జరిమానా అనేది అందరికీ కాదండి, ఇందులో ఒక 3 కేటగిరీ వాళ్ళకి ఈ ఆఫర్, ఈ డిస్కౌంట్ అనేది వర్తించదు. వాళ్ళు ఎవరంటే డ్రిఫ్టింగ్ చేసేవారు. డ్రిఫ్టింగ్ అంటే సౌదీ అరేబియాలో చాలామంది చూసే ఉంటారు. కొంతమంది సౌదీ వాళ్ళు, ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో, సో వెహికల్ నడిపేటప్పుడు ఇట్లా ఒక టైర్ మీద వెళ్ళడం లేదా సర్కిల్గా రౌండ్ అప్ చేస్తూ విన్యాసాలు చేయడం, ఇలాంటివి చేసే వాళ్ళని డ్రిఫ్టింగ్ చేసే వాళ్ళు అంటారండి. సో ఈ డ్రిఫ్టింగ్ చేసే వారికి ఈ 50% డిస్కౌంట్ అనేది వారికి వర్తించదు. తర్వాత డ్రగ్స్ లేదా మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకొని సో వారికి జరిమానా విధించి ఉంటారు కదా, అలాంటి వారికి కూడా ఈ 50% డిస్కౌంట్ అనేది వారికి వర్తించదు. అదేవిధంగా ఒక హైవే పైన 120 కిలోమీటర్ల అది ఒక హైవే ఉంది, ఆ 120 కిలోమీటర్లు వెళ్లకుండా మన వాళ్ళు 160, 180 ఇలా చాలా ఎక్కువ స్పీడ్గా వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ యొక్క జరిమానా అనేది వర్తించదు. ఈ 3 కేటగిరీ వాళ్ళకు వర్తించదు. రిమైనింగ్ అందరు కూడా సో ఏప్రిల్ 18వ తారీఖు నుంచి మీరు ఈ ట్రాఫిక్ జరిమానా కడితే వారికి 50% డిస్కౌంట్ అనేది వస్తుందండి. సో ఇది ఓన్లీ సౌదీ వాళ్ళకైనా, మనకు మిత్రుడు మెసేజ్ చేస్తారు, అన్న ఈ డిస్కౌంట్ వచ్చిందంటారు కదా, ఇది ఓన్లీ సౌదీ వాళ్ళకైనా కాదండి, అందరికీ. సౌదీ వాళ్ళతో పాటు రెసిడెన్సీ అకామా వాళ్ళకు కూడా, తర్వాత విజిటర్లు కూడా, అంటే ఉమ్రా యాత్ర మీద వెళ్ళిన వాళ్ళకి, విజిట్లో వెళ్ళిన వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ 50% డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. తర్వాత ఇంకో విషయం, ఇది ఓన్లీ కార్లకా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారండి. కార్లు, ట్రక్కులు, బస్సులు, 2 వీలర్ అన్ని వెహికల్లో కూడా ఈ 50% డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. సో తర్వాత పేమెంట్ ఎలా చేయాలి? ఈ పేమెంట్ అనేది సద్దాత్ ద్వారా కానీ, ఈఫా ద్వారా కానీ మనం పేమెంట్ చేయాలి. ఈ రెండింటి ద్వారానే మనం చేయాలి. అంతేగాని ఏదో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, మురూరు ఆఫీస్కి వెళ్ళి అక్కడ పే చేస్తామంటే కుదరదండి. కంపల్సరీగా సద్దాత్ ద్వారా కానీ, ఈఫా ద్వారా కానీ మనం పేమెంట్ చేయవలసి వస్తుంది. సో ఇది ఒక మంచి అవకాశం అండి. ఎవరైనా ఆల్రెడీ ఫైన్లు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే ఏప్రిల్ 18 వరకు డబ్బులు రెడీ చేసుకోండి. సో సద్దాత్లోకి వెళ్ళేసి మీరు పేమెంట్ చేసేయండి, ఇన్షాల్లా మంచిగా ఉంటుంది. ఓకేనా? సో తర్వాత విషయానికి వస్తే, సో ఈ రంజాన్ అయిపోయిందండి, అల్హమ్దుల్లా ఈ వాటితో రంజాన్ అయిపోయింది. నెక్స్ట్ హజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ హజ్లో ఏమవుతుందంటే, గాకా వాళ్ళు కొన్నిసార్లు మదీనా మరియు జద్దాలో కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్లో కానీ, అంతకు ముందు సంవత్సరంలో కానీ మదీనా మరియు జద్దా ఎయిర్పోర్ట్కి హాజీలు ఎక్కువ వస్తున్న కారణంగా విజిట్లో వెళ్ళే వారికి ఆ ఎయిర్పోర్ట్లకి రావద్దు అని చెప్పి అప్పుడప్పుడు వీళ్ళు ఆంక్షలు విధిస్తూ ఉంటారు. సో మే మంత్ ఎండింగ్లో కానీ జూన్ 17, 18 వరకు ఈ హజ్ సీజన్ అలాగే ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ మన విజిట్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం జద్దా మరియు మదీనాను అవాయిడ్ చేయండి. ఇంకా రూల్స్ స్టార్ట్ కాలేదు, ఒకవేళ స్టార్ట్ అవుతే మనం ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుందని చెప్పి ముందుగానే చెప్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ టికెట్ తీసుకొని ఇష్యూ చేసి ఉంటే అది రీఫండబుల్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి, సరేనా? సో తర్వాత లాస్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈ రంజాన్ మాసంలో ఉమ్రా యాత్రికులు ఎవరైతే ఉన్నారో దాదాపు 3 కోట్ల మంది, గత 5 సంవత్సరాల కంటే ఎక్కువ సంఖ్యలో ఈ సంవత్సరంలో 3 కోట్ల మంది ఉమ్రా యాత్రికులు ఉమ్రా యాత్ర చేసినట్లుగా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి. సో మరొకసారి అందరికీ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ సో మచ్.